ఈ రోజున చాలామంది కూడా అరెస్టులకు బారిన పడుతున్నారు. పోసాని మురళీకృష్ణ కావచ్చు, లేకపోతే బోరుగడ్డ అనిల్ కానివ్వచ్చు, నందిగం సురేష్ కానివ్వచ్చు, తర్వాత వల్లభనేని వంశీ కానివ్వచ్చు, చాలామంది అరెస్టులు అయితే అవుతున్నారు. వీళ్ళందరూ కూడా కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళే. వీళ్ళందరి గురించి మాట్లాడాలి, వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలంటే మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు? పాపానికి రిజల్ట్స్ వచ్చేసాయి. ఎన్ని పాపాలు చేశారో అన్నిటికి రిజల్ట్స్ వచ్చాయి. ఎన్ని ఏవన్నా సరే మీరు చేసిన పాపాలన్నిటికి డేట్ ఫిక్స్ చేశారు, అమలు చేస్తున్నారు. కొంచెం లేటు 1-2 రోజులు అవ్వచ్చేమో. అందరినీ లైన్గా అందరికీ ఉంది. చెప్పక్కలేదు ఆల్రెడీ, నేను చెప్పక్కలేదు ఆల్రెడీ చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు కదా. ఆల్రెడీ చట్టం ప్రకారం వెళ్తున్నారు శుభ్రంగా. ఓన్లీ లోపల వెళ్తున్నారు. అవును, కంపల్సరీ వాళ్ళు మాట్లాడే మాటలు అన్ని చూస్తున్నారు కదా. వాళ్ళు చూసింది దాని తర్వాత అన్ని శుభ్రంగా చూసి ఇంకా మాట్లాడతారు. ఇంకా మనం చెప్పలేదు కాదు మాట్లాడుతాను, ఇంకా మాట్లాడతారు వాళ్ళు. ఓ అప్పుడు చూసుకుందాం. ఇంకా 5 సంవత్సరాలు మాది ఉంది కదండి, ఇప్పుడు చూసుకుందాం సార్. అప్పుడు ఏం మాట్లాడతాం? ఇది ఎంతవరకు భయం అండి, ఎంతవరకు భయం చెప్పండి. ఇది ఎంతవరకు భయం ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అసెంబ్లీలో ఇదివరకు చాలా దారుణం తిట్టేవారు. ఇవాళ పద్ధతి జరుగుతుంది. ఎంత బాగా జరుగుతుంది అసెంబ్లీ సెషన్ అనేది. వాళ్ళు ఏం చేశారు చెప్పండి, నానా బూలు తిట్టారు. అసెంబ్లీలో కూడా జగన్ గురించి కూడా మాట్లాడట్లేదా? అవాకు చవాకు ఏమన్నా కించపరిచారు, ఆయన్ని గౌరవించారు. పవన్ కళ్యాణ్ జగన్ గారిని గౌరవించారు తప్ప ఏమన్నా పాయింట్ అవుట్ చేశారు ఆయన్ని. జగన్ జరుగుద్దండి. ఆయన వస్తే మొత్తం ఆయన చేసే తప్పులన్నీ కూడా లైవ్లీలోకి వస్తాయి. కానీ ఆయన రావట్లేదు కదండి. మరి ఏం చేస్తారు చెప్పండి, ఆయన రావాలి కదా. ఏమన్నా ఆయన కించపరిచారా? చంద్రబాబు కించపరిచారా? లోకేష్ కించపరిచారా? లేకపోతే పవన్ కించపరిచి చెప్పండి. ఇంత దారుణంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ఏ రకం తిట్టారు అసెంబ్లీలో, చంద్రబాబు తిట్టారు, లోకేష్ని తిట్టారు చెప్పండి. సంస్కారం అనేది మాకు ఉంటుంది, మీకు లేదు. మా కుటుంబం ఉంటుంది, మీకు లేదు. సంస్కారం అనేది మీకు లేదు. రోజా గారు చెప్పడం మాకు ఎందుకన్నా ఆవిడ చెప్పాలా, అయ్యి బాబోయ్ ఆవిడ చెప్పాలా, మనం ఆవిడ చెప్పాలా? తప్పండి, చాలా తప్పండి. పర్యాటక శాఖ మంత్రి ఏం చేసింది చెప్పండి, వాళ్ళ ఏం చేయని చెప్పండి. మొత్తం దొరికింది కదండి, లావుతారు కదండి, మాకు దొరికింది కదండి. బ్యాట్లు అయితే జగన్ గారు పట్టుకుంది. బ్యాట్ చూపించి బ్యాట్ ఊపిందో బాల్ ఊపింది తెలియదు అన్న. బ్యాట్ ఊపిందో బాల్ ఊపింది తెలియదు దానికి. అదే జగన్ గారు బ్యాట్ పట్టుకుందో బాల్, జగన్ గారు బ్యాట్ పట్టుకుందో బాల్. ఈ మధ్య శ్యామల అనే కూడా కొత్తగా శ్యామల అండి. ఎందుకండి దాని లైవ్లో ఎందుకు దాని లైవ్లో లేకపోతుంది కానీ మీడియా హైలైట్ చేస్తున్నారు తప్ప దానికి వాల్యూ లేదు. శ్యామలకి మీడియా హైలైట్ చేస్తున్నారు, దానికి వాల్యూ లేని పర్సన్ అది. మీడియా హైలైట్ చేస్తుంది తప్ప మీడియా మీడియా మాకు చెప్పను. సాక్షి అని చెప్పను, ఏం చెప్పను నేను చెప్పను కదా. సాక్షి నేను చెప్పను కదా. మీరు ఏ మీడియా నాకు తెలీదు. సాక్షి మీడియా హైలైట్ చేస్తుంది. అవి బాబోయ్ దాన్ని ఏమో ఫేస్బుక్లోనూ దానికి వాల్యూ ఏమని చెప్పండి. దాని ఫ్యామిలీ విషయాలు దానికి తెలీదా? ఆడ మొగుడు ఏం చేస్తుంది తెలుస్తున్నాడు, అది ఏం చేస్తుంది తెలియదు. మరి ఎందుకు సార్ మాకు శ్యామల అనేది అధికారి ప్రతినిధా? ఏం చేస్తుంది చెప్పండి. అంటే ఇవాళ కూటమి ప్రభుత్వం లేదు, శ్యామల అడ్డు లేదు. కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది, అది మీరు తెలుసుకోవాలి. మీడియా హైలైట్ చేయాలి, అది మీడియా హైలైట్ చేయాలి. ఇవాళ అదే ప్రాచుర్యం ఇవ్వడం అక్కల్లా మీ కూటమి ప్రభుత్వంలో చాలా హైలైట్ చేస్తుంది. అలా ఇవాళ ఏం చేయడం పర్లేదు సార్. ఒక ఫైనల్గా చెప్తుందంటే మాకేంటంటే పోలవరం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వల్ల పవన్ కళ్యాణ్ నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ వల్ల అమరావతి జరుగుతుంది. 15 ఏళ్ళు ఉంటుంది ఖచ్చితంగా. మనం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూసుకుంటామని మొన్న ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మీరేమంటారు? అంటే మా కూటమి వల్ల 15 సంవత్సరాలు సార్. అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు అయినా సీఎం అని ఏదైనా పర్లేదు సార్. మాకు ఏపీకి మంచి జరగాలంటే 15 సంవత్సరాలు కూటముల్లో అది చంద్రబాబు. కోటలు ఏంటి సార్ ఇవన్నీ మనకి ఎందుకు సార్? 30 సంవత్సరాలు పరిపాలన మేము ఇది శంకుస్థాపన చేసాం. మా 30 సంవత్సరాలు పరిపాలన చెప్పారు. ఏం చేశారు? 5 సంవత్సరాలు మారిపోయారు.
అదే వైఎస్ఆర్సీపీ ఏం పర్లా 10 సంవత్సరాలు మాదే చంద్రనాడు బాగా జయం మందే జయకేతనం ఓకే థ్యాంక్ యూ బాయ్ అవును నగిరి నియోజకవర్గంలో మాత్రం మరోసారి ఎమ్మెల్యే అవ్వదు అంటే అవ్వదు రాష్ట్రంలోనే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులో తప్ప ఇంకెక్కడ లేదు జాబ్ కూడా రాలేదండి ఉపాధి కూడా రాలేదండి పవన్ కళ్యాణ్ రాష్ట్ర శాఖగా మామూలు పంచాయతీ శాఖగా తీసుకొని పంచాయతీ శాఖగా తీసుకొని పవన్ కళ్యాణ్ ప్రతి పంచాయతీకి నిధులు తక్షణమే ఇచ్చి ప్రతి రోడ్లు కూడా గొయ్యలు తవ్వేసి వైసీపీ గుంటలాగా తయారు చేసి గోతులాగా ఉన్నది ఈ పవన్ కళ్యాణ్ వచ్చి మా ఒక 6-7 నెలల్లోనే రోడ్లు హైవే రోడ్లే కాదు మామూలు గ్రామాలలో సీసీ రోడ్లే కాదు గ్రామ పంచాయతీలు కూడా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లకు ఒక నంబర్లకి వైఎస్ఆర్ ఇచ్చిన గౌరవం ఇచ్చి ఇంకా ప్రజల్లో నాటికి పోయినట్టుగా మా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఈ ఉండిపోతాడని నేను మనవి తీసుకుంటున్నాను ముచ్చెలపాలెం అండి ముచ్చెలపాలెం సమస్య చాలా ఉన్నాయండి ప్రతి ఎమ్మెల్యే కూడా పరవడ మండలం 18 మండలం ప్రతి ఎమ్మెల్యే కూడా ఓట్లేటప్పుడు ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు మీ పందుర్తి ప్రతి వాళ్ళు పంచగల రమేష్ బాబు ప్రతి వాళ్ళు కూడా మీకు ఉద్యోగాలు వస్తాయి ప్యాకేజీలు వస్తాయి మీకు ఇప్పిస్తామని ప్రతి వాళ్ళు ఏమని కాదు ఏమని అదే మాట్లాడుతున్నాడు మా చింతకాయల ముత్యాలు పోరాడు మొత్తం పైపులు వేసి రోడ్లు అన్నీ చేస్తున్నాడు చేసిన అతను చింతకాయల ముత్యాల వరకు ఏం చేయలేదు ప్రతి ఎమ్మెల్యే ఇదే మాట్లాడుతున్నాండి మత్స్యకారులకు గంగలోకి వెళ్తే ఆటలేదండి ఇంటికాడ పల్లాలో ఉపయోగ వస్తున్నానండి మా భాష ఏం చేయాలండి అదే పవన్ కళ్యాణ్కి దయచేసి సిన్సిపల్ 14 సంవత్సరాలు చేసుకుంటున్నాండి ఏం పంచలేదండి మాకేం రాలేదు ఇప్పుడు ఉపాధి బాధలు మాకేం రాలేదు ఇప్పుడు మన చేతులండి ఇప్పుడు ఉన్నాయా ఇప్పుడు మత్స్యకారులకి డబ్బులు కూడా రాలేదండి వస్తాయి అది కాదండి ఇప్పుడు మత్స్యకారులకి ఇప్పుడు పంచలేదండి ఇప్పుడు డబ్బులు ఇప్పుడు పింఛన్ గురించి కదండి ఇప్పుడు మత్స్యకారులకి డబ్బులు రావాలి కదా 20,000 పంచారు అవి గురించి కాదు మాది కృష్ణా జిల్లా లక్ష్మీపురం అండి ఆయన చూద్దామని వచ్చి కనపడతలేదండి పవన్ గారు అందరం నుంచి వచ్చాం ఆయన దగ్గరికి వెళ్ళి చూడాలని ఒక కోరిక అండి అంటే అంత గొప్పోడు కదా ఆయన మరి చూడాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకోండి పెద్ద వెంకటబాబు దగ్గరికి వెళ్ళాలి కదండి అందుకేనండి ఆయన చూడాలని వచ్చాను అందరం నుంచి కృష్ణా జిల్లా కుర్తివని మండలం లక్ష్మీపురం అండి కాగిత వెంకట్రావు గారు కృష్ణప్రసాద్ అండి పనులు ఏం చేయట్లేదండి అసలు వాటర్ నీళ్ళే రావట్లేదండి చాలా ఆత్మ పడిపోతున్నాం బోరగడ్డ వేదవాస్ గారు అయితే బాగా నీళ్ళు వచ్చాయండి పీకులు నీళ్ళు వచ్చాయి పెన్న అవునండి మన బంటిమిల్ తాలూకా అండి ఈసారి ఎమ్మెల్యే గారు వేదవాస్ గారు వస్తే పీకులు నీళ్ళు వస్తాయండి ఆ కృష్ణప్రసాద్ సుక్క నీళ్ళు తెప్పిందా లేదండి అసలు రాడు నీళ్ళు వచ్చినప్పుడు కారేసుకొస్తాడు ఉత్తాడు మొఖం చూడ్డు మేము చాలా యత్నం పడిపోతున్నాం నీళ్ళ కోసం ఆడు చాలా ఎదపనులన్నీ చేసాడు ఇసుక అమ్మేసుకునేవాడు లంచాలు తినేసేవాడు బోకర్ల పని అన్నీ చేసాడు ఆడే సన్నాస తిడతారు అన్నీ మామూలే కదండి రాముడు తిట్టుకుంటారు మాలాంటి వాళ్ళకి న్యాయం చేసి పెట్టండి ఈసారి బోరగడ్డి వేదవాస్ గారు వస్తే మాకు 2 పంటలు దాల్వలు సర్వలు 2 ఉంటాయండి ఈసారి వేదవాస్ గారు సీట్ ఇమ్మని మన పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి మీకు దండం పెడతానండి అంతే.